పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాల, రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యాన ఆ సంస్థల చైర్మన్ చైతన్యరాజు సారథ్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు కిమ్స్ వేదిక అయింది. ఈ సభలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఒరిస్సా గవర్నర్ కంబంపాటి హరిబాబుతో పాటు ఈ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, మహాసహస్ర అవధాని గరికపాటి నరసింహారావు, సినీ నటుడు తనికెళ్ల భరణి తదితరులు విచ్చేసి వేదికపై ఆసీనులయ్యారు. వీరంతా తమ ప్రవచనాలతో సభికులను ఆలోచింపజేస్తూ తెలుగు భాష ప్రాధాన్యతని వివరించారు. ఈ మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు చైతన్యరాజుని ఈ సందర్భంగా గరికపాటి, చాగంటి ప్రత్యేకంగా అభినందించారు. ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీలలో 2 రోజుల పాటు ఇక్కడ తెలుగు మహాసభలు కొనసాగనున్నాయి. గోదావరి తీర సోయగాలతో విలసిల్లే కోనసీమ తెలుగు వైభవాన్ని కాపాడుతూ సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతోందని, తెలుగు భాష మనకి ఉనికి, మన శ్వాస అంటూ వక్తలు ప్రవచనాలు ఇచ్చారు. ప్రపంచ తెలుగు భాషలలో తెలుగు భాష ప్రత్యేకతగా సంతరించుకుందని, గోదావరి పరివాహక ప్రాంతం పండితులకు, కవులు, కళాకారులకు పుట్టినిల్లు అని చాటి చెప్పారు. ఇంగ్లీష్ భాష మోజులో తెలుగు భాషను విస్మరిస్తే తెలుగు భాష తన ఉనికిని కోల్పోతోందని, తెలుగు రాకపోతే మన ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుందని ఉద్బోధించారు. తెలుగు భాషను కాపాడుకుంటూ భావితరాలకు తెలుగు భాషను అలవాటు చేయాలన్నారు. తెలుగులో మాట్లాడండి, మన సంస్కృతిని భావితరాలకు అందించండి, తెలుగు భాష కట్టుబాట్లు భావితరాలకు అందించండి అంటూ వక్తలు జరుపుకోవడానికి సాధ్యమయ్యేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ 2 రోజులు కూడా చాలా స్పెషల్గా, చాలా ప్రత్యేకంగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన తెలుగు అభిమానులందరికీ కూడా మరొకసారి మా అందరి తరఫు నుంచి సాదర స్వాగతం పలుకుతున్నాము. వారిద్దరిని సవయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. జ్యోతి తెలుగు సాహిత్య వైభవానికి ఆనందంగా స్వాగతం పలుకుతుంది. జ్యోతి మహిమాన్వితమైన ఈ వేదికకు స్వాగతం పలుకుతుంది. జ్యోతి విలువైన తమ సేవలతో తెలుగు సాహిత్య వైభవానికి ఆత్మీయంగా స్వాగతం పలుకుతుంది. అతిరథ మహారథులు, సాహిత్య కోదులు, ఉన్నతోత్తమమైనటువంటి పండితవరేణ్యులు అందరూ పరిషత్తు ఏదైతే ఈరోజు కిమ్స్ వైద్య కళాశాల అలాగే గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం కలిపి నిర్వహిస్తున్నటువంటి ఈ ఇది 3వ సభ. ఇప్పుడే గురువర్యుల అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. గవర్నర్ గారు వచ్చిన తర్వాత కూడా 11 గంటలకు వస్తారు, ప్రస్తావన చేస్తాను. చైతన్య సారస్వత పరిషత్ అని చెప్పేసి నేను దీనికి నామకరణం చేసి ఈ భాష అభివృద్ధి కోసం, భాష ఇంకా ప్రాచుర్యం పొంది అందరూ కూడా తెలుగు భాష విద్యార్థుల దగ్గర నుంచి మేము ఎన్నో జిల్లా కలెక్టర్ గారి, డిఈఓ గారి యొక్క సహకారంతో, మంత్రి లోకేష్ గారి యొక్క సహకారంతో అన్ని పాఠశాలలోని కూడా 6 రకాలైనటువంటి ఈ పోటీలు భాష కోసం మేము నిర్వహించామని చెప్పడానికి, కొన్ని వేల మందికి ఇందులో పాల్గొన్నారని చెప్పడానికి కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తూ, వారు ఉండగా 11 గంటల సెషన్లో నేను ఇంకొక విషయాన్ని ప్రతిపాదిస్తాను. మరి ఇటువంటి మహాసభల్లో మేము ఈ పరిషత్ ద్వారా ప్రతి నెలలో కూడా 2 సభలు, 12 నెలల్లో కూడా 24 సభలు మేము చేసి బాగా ఎక్కువ మేము సమాచారం సేకరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ క్రోడీకరించి ఎక్కువ మందికి తెలుగు భాష ఇంకా 10 కాలాల పాటు బ్రతకాలనేటువంటి సంకల్పం చేస్తున్నటువంటి దానికి ఇంత శుభసూచకంగా పెద్దలు అందరూ రావటం అనేటువంటిది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, దగ్గర గౌరవ సభాపతి గారు మాతోటి ఒకటే సంభాషించారండి. ఒకటి, ఇప్పుడు ఒరిస్సా గవర్నర్ గారు కూడా వచ్చిన తర్వాత, మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, వారు కూడా వచ్చిన తర్వాత ఈరోజు రేపు మన లేనందుకు అలాంటి తల్లులంతకాలం భాష ఎలా వృద్ధిలోకి వస్తుందండి? అలాగే ఇవాళ వేదిక మీద
సాహితీ ఆధ్యాత్మిక సూర్యచంద్రులు ఇద్దరూ ఉన్నారు. ఎవరు సూర్యుడో మీకు తెలుసు, గరికపాటి గారు. చెండ ప్రచండంగా ఉంటుంది ఆయన ఉపన్యాసం. యూత్ ఐకాన్. అలాగే చాగంటి వారిది హిమశీతలం, చాలా చల్లగా ఉంటుంది. అవసరమైన చోట ఆయన గిల్లుతాడు, చల్లబరుస్తాడు కూడా. అలాగా ఇలాంటి మహానుభావుల్ని వేదిక మీద పిలిచి తెలుగు భాషకి మళ్ళీ పునర్వైభవం తేవాలని కంకణం కట్టుకున్న చైతన్యరాజుకి నమస్కారం చేసుకుంటూ, నేను 5-6 వారాలుగా ఆయనతో టచ్లో ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా నేను వస్తానండి అని. అంచేత నేను నా ఉపన్యాసం ఇంకా చాలా ఇవాళ రేపు మధ్య మధ్య ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తుంటాను కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడు. కానీ ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్తాను. నేను తెలుగు రాష్ట్రం నుంచి 1983లో చెన్నై తమిళ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు తెలుగు పరిస్థితి. అక్కడ ఒక సినిమాకి కో డైరెక్టర్ తమిళుడు. అతను రాగానే ఎబ్డి సార్ ఎబ్డి ఇరికింగే నల్లా ఇరికింగే అని తమిళ్లోనే అతను నన్ను పలకరించాడు. నన్ను సార్ I cannot understand Tamil, sir, because I don't know that language, but I love to learn it. తప్పకుండా అండి అంటే తమిళ్లో చెప్పాడు. తప్పకుండా ఇక్కడ ఉండాలంటే మీరు తమిళ్ నేర్చుకోవాలి అన్నాడు. అంటే నేనన్నాను, తప్పకుండా నేర్చుకుందాం కానీ ఇది తెలుగు సినిమా కాబట్టి కో డైరెక్టర్గా మీరు కూడా తెలుగు నేర్చుకుంటే బాగుంటుంది అన్న. సరే సార్ అని మేమిద్దరం తమిళుడికి నేను తెలుగు నేర్పాను, నాకు అతను తమిళం నేర్పాడు. అయితే ప్రతి భాషని మనం గౌరవించదగ్గదే. సుబ్రహ్మణ్య భారతి, తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి రోజు గుడికి వెళ్ళి ఒక ఏనుగుకి అరటిపండు ఇస్తూ ఉండేవట. అది ఒకరోజు మదం ఎక్కి ఆయన్ని తొక్కింది. ఆ కారణంగా చాలా కాలం ఆయన మంచం మీద పడి చివరికి వెళ్ళిపోయారు ఆయన. అలాంటి సుబ్రహ్మణ్య భారతి గురించి ఇంకొక మహాకవి, తమిళ మహాకవి వాలి ఏమన్నాడంటే, తిరునల్వేలి యావనై తిండ్రవిట్ట తమిళ కరంబుని అన్నట్ట. అంటే తిరునల్వేలి ఏనుగు తిన్న తమిళ చెరుకు గడవి నువ్వు అని చెప్పాడు. చాలా బాగుందన్నాను. అలాగే మీ తెలుగు సాహిత్యంలోంచి ఏదన్నా చెప్పండి నాకంటే, నేను భాగవతం అడిగేదనని కడువడి జనును అడిగిన తన మగడ నుడుగడని ఎడనుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ అడుగిడదు జడిమ అడుగిడు నిడలన్ అన్నాను. కంగారు పడిపోయాడు. ఇదేమిటి ఇలా ఉంటుందా సాహిత్యం అంటే? విష్ణువు ఎక్కడికెడుతున్నాడు, గజేంద్ర మోక్షంలో ఎక్కడికెడుతున్నాడో తెలియని సందర్భాన్ని ఆ తడబాటును కూడా పద్య రూపంలో ఆ పదాల పోహలింపుతోటి పరమాద్భుతంగా చెప్పిన మావాడు పోతన అని. మన తెలుగు పోతన ఎంత గొప్ప కాడో, ఎంత గొప్ప కవో, మన సాహిత్యం ఎంత గొప్పతో తమిళవాడికి నేను చెప్పాను అప్పుడు. అలాగా పరస్పరం మనం ఇచ్చిపుచ్చుకోవడం, గౌరవించుకోవడంతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఒకటే ధ్యేయం, జీవితాంతం ఫస్ట్ ప్రిఫరెన్స్ మస్ట్ బి తెలుగు. తొలి ప్రాధాన్యత తెలుగుకి ఇవ్వాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎందుకంటే ఇంగ్లీషు అన్నం పెట్టే భాష, తప్పేం కాదు. కానీ ఎప్పుడైనా డబ్బా పాలకి అమ్మ పాలకి నొత్తట ఎప్పుడూ ఉంటుంది. ఇంగ్లీషు పరాయ భాషలు ఎప్పుడు డబ్బా పాలు లాంటివి, తెలుగు మాత్రం ఖచ్చితంగా అమ్మ పాలు లాంటిది. కాబట్టి ఆ స్తన్యం తప్పకుండా భవిష్యత్ జనాలు. నేను జీవితాంతం నేను ఒక శపథం తీసుకున్నా, సంతకం దేనిలో అయినా సరే, ఏ డాక్యుమెంట్ మీదైనా సరే, ఆఖరి చెక్కులో అయినా సరే, గత 50 ఏళ్లుగా తనికెళ్ల భరణి అని తెలుగులోనే సంతకం చేస్తున్నాను. ధన్యోస్మి. వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. దేశభక్తి ప్రపూరితమైన ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ మనం వందే మాతర నినాదంతో ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహమ్ము మధుర గేహమ్ము, మన ప్రేమ ఆగేహమందు స్నేహమ్ము,
మన తల్లి దేహమ్ము మధుర గేహమ్ము మన ప్రేమ ఆగేహమందు స్నేహమ్ము మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామ్య జగదంబ మధుమత్కదంబ. ఈ కాలంలో తల్లి కడుపులోంచి బయటపడింది మొదలు వల్లకాట్లోకి వెళ్ళే వరకు మనిషికి ఆందోళనే మిగిలింది, ఆనందం మిగలలేదు. 1వ తరగతి పిల్లాన్ని పలకరించిన వాడి బాధ వాడుకుంది. నేను చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 kg, సద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ, నా గొడవ నాది, నన్ను ఏం చేయమంటామంటాడు. వాడి టెన్షన్, వాడి ఆందోళన వాడిది. సాయంత్రానికి హోంవర్క్ చేయాలి వాడుకో ఇంత సిలబస్, ఎన్ని పుస్తకాలు. పోనీ వాడు 10వ తరగతికి వచ్చాక ఏమైనా సుఖంగా ఉంటాడంటే ఉండడు. అప్పుడు వాడిని ఇంటర్మీడియట్ పేరు మీద చంపేస్తారు. ఇంటర్మీడియట్లోనూ సుఖంగా ఉండడు. ఎంసెట్ పేరు మీద చంపేస్తారు. ఎంసెట్లోనూ సుఖంగా ఉండడు. తర్వాత మెడికల్ సీట్, ఇంజనీరింగ్ సీట్ పేరు మీద ఒత్తిడి చేసేస్తారు. అప్పుడు కూడా సుఖంగా ఉండడు. అందులో పెద్ద ర్యాంకులు రావడం కోసం ఒత్తిడి చేస్తారు. అది అయ్యాక కూడా సుఖంగా ఉండడు. మళ్ళీ ఉద్యోగం కోసం ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగం వచ్చాక కూడా సుఖంగా ఉండడు. అప్పటికి సన్నాసిగా 30 ఏళ్ళు వస్తే పిల్లనిచ్చేవాడు ఉండడు. అందుకని పెళ్లి లేక ఒత్తిడి. పెళ్ళయ్యాక ఎలాగూ సుఖంగా ఉండడం అనేది వేదిక మీద ఎవరిని అడిగినా చెప్తారు. ఆ విషయం అనుమానమే లేదు ఇక్కడ. ఇంకా పాపం పెళ్ళి కాని వాళ్ళు ఏమైనా ఆశపడుతున్నారేమో అని మమ్మల్ని ఎవరిని అడిగినా చెబుతాం. ఎవడూ సుఖంగా ఆడ చెప్తారు, మగ చెప్తారు. ఇందులో ఎవరెవరిని బాధ పెట్టారో తెలియదు, కానీ మొత్తం మీద అంతే నడుస్తుంది ఇక్కడ. జీవితం మొత్తం ఆందోళనగా ఎందుకు ఉందంటే, జీవిత లక్ష్యాన్ని మన మహర్షులు ఏ విధంగా నిర్దేశించారో ఆ నిర్దేశించిన మార్గం నుంచి మనం పక్కకి తప్పుకున్నాం. వాళ్ళు నిర్దేశించిన మార్గం ఏమిటి? మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి. ఆత్మసిద్ధి అనేది నీ జీవితానికి లక్ష్యం మిత్రమా. నువ్వు వైద్య విద్యార్థివైనా, ఇంజనీరింగ్ విద్యార్థివైనా, గృహిణివైనా, గృహస్థువైనా, సన్యాసివైనా, బ్రహ్మచారివైనా, ఏ రంగంలో ఉన్నా సరే ఆత్మజ్ఞానం పొందావా లేదా? నీవెవరో నీకు తెలిసిందా లేదా? నీవెవరో నీకు తెలియనప్పుడు ఈ ప్రపంచం గురించి తెలుసుకునే ప్రతి విషయము దండగే. ఆ ఆత్మసిద్ధి పొందగలగాలి. ఆ ఆత్మసిద్ధి పొందాలి అంటే 1వ తరగతి తెలుగు వాచకంలోనే 4 మాటలు పెట్టారు వాళ్ళు. తెలుగు మాధ్యమంలో విద్యలో అంత గొప్పదనం ఉంటుంది. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి. ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు మాయమ్మలో. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలు ఎవరో ఇమ్మహి. ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు మాయమ్మలు. తెలుగు పద్యములనంకితమిత్తము, తెలుగు పద్యములనంకితమిత్తము వారి ప్రేమకై. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి మాన్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అక్కడికి ఇమ్మంటారని మైకు కూర్చొని మాట్లాడతారా? కూర్చొని పర్వాలేదు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాభినిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. సభాయే నమః.
సభ మీద ఆసీనులైనటువంటి, వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలకి, సభలో ఆసీనులైన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ, ప్రపంచ తెలుగు మహాసభలు అన్న పేరుతో కోనసీమకంతటికీ కూడా జీవగర్ర అయినటువంటి పట్టణం, ప్రకృతి అందాలకు ఆటపట్టు, ఎక్కడ చూసినా కొబ్బరి తోటలతో విలసిల్లేటటువంటి ప్రదేశం, వేదనాదం నిరంతరం వినపడుతూ విశేషంగా అన్నదానం చేసేటటువంటి లక్షణం కలిగినటువంటి జనులతో నిండి నిబిడీకృతమై, డొక్కా సీతమ్మ గారి వంటి ప్రాతస్మరణీయురాలు పుట్టి పెరిగి అఖండ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్నటువంటి గొప్ప భూమి ఇటువంటి అమలాపుర పట్టణంలో ఈ సభలు జరగడం, ఇక్కడికి నేను మాట్లాడడానికి రాగలగడం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తున్నాను. ఎప్పుడైనా మనం ఒక కుటుంబంలో పుట్టినప్పుడు మన పెద్దలు మనని మందలించవలసి వచ్చినా, మనని సక్రమమైన మార్గంలో పెట్టవలసి వచ్చినా సాధారణంగా ఒక మాట మాట్లాడతారు. మీ తాతగారు అంత గౌరవనీయుడురా, మీ నాన్నగారు అంత గౌరవనీయులు, మన కుటుంబం అంత గౌరవం సంపాదించుకుంది, మన ఊరు అంత గొప్పది, మన ఊళ్ళో మనకున్న కీర్తి ప్రతిష్టలు అటువంటివి, అవి పాడు చేయకూడదు. నువ్వు నీ వల్ల ఆ కీర్తి పెరగాలి తప్ప ఆ కీర్తి తరిగిపోవడానికి వీల్లేదు. నువ్వు నీ పూర్వీకుల గౌరవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడం నేర్చుకో అని చెప్తూ ఉంటారు. మన కుటుంబ విలువ, మన పెద్దల యొక్క గౌరవం, మన ఊరి గౌరవం మనకి తెలుసున్నప్పుడు మనకి మన ప్రవర్తన మీద ఒక నియంత్రణ ఏర్పడుతుంది. మనం ఏ భాషలో పుట్టామో, మనం ఏ భాష మాట్లాడుతున్నామో, ఏది మనకి మాతృభాషో ఆ మాతృభాష యొక్క గౌరవం ఏమిటో, ఆ మాతృభాష యొక్క ఔన్నత్యం ఏమిటో తెలుసుకున్న నాడు ఇంత గొప్ప భాషలో మనం పుట్టామన్న భావన కలుగుతుంది. అది మనందరం కూడా ఆ భాషని అనుసరించడానికి, ఆ భాషలో మాట్లాడటానికి, ఆ భాష మీద గౌరవం పెంచుకోవడానికి కారణమవుతుంది. తెలుగు భాషకి ఒక విశేషమైనటువంటి లక్షణం, ఒక్క అక్షరం కూడా ఉచ్చారణకి పనికి రాకుండా ఉండదు. 84 లక్షల జీవరాశులలో భగవంతుడు మనిషికి ఒక్కడికే మాట ఇచ్చాడు, మిగిలిన ఏ ప్రాణి మాట్లాడదు. మాట మాట్లాడుతున్నారు అంటే మీలో ఉన్న భావాన్ని వ్యక్తం చేయడానికి అది సాధనం. అటువంటి భావ వ్యక్తీకరణకు సాధనమైన భాష ఏది ఉన్నదో ఆ భాష ఎంత గొప్ప భావాన్నైనా పట్టుకోవడానికి తగిన శక్తి కలిగినదై ఉంటే ఆ భాష యొక్క ఔన్నత్యం దాని వలన వ్యక్తమవుతుంది. తెలుగు భాషలో అక్షరాలు ఉన్నాయి, అక్షరాలతో పాటుగా గుణింతాలు ఉన్నాయి. వీటి కారణం చేత ఏ పదాన్ని మీరు వ్రాసినా, ఏ వాక్యాన్ని వ్రాసినా, మీరు ఏ మాట మాట్లాడినా అది మీలో ఉన్న భావాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగపడుతుంది. తెలుగు భాషకున్న గొప్పతనం ఏమిటి అంటే అన్నిటికన్నా గొప్పది మంత్రశక్తి. మంత్రశక్తి అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఏది మననం చేసిన కారణం చేత, 10 మాటలు చదువుకున్న కారణం చేత మనకి భగవంతుని యొక్క అనుగ్రహము కలగడానికి కారణమవుతుందో, ఏది మనలో ఉన్న చైతన్య స్ఫూర్తిని పెంచి మన యందు విజ్ఞానమును పెంచుతుందో, గ్రహణ శక్తిని పెంచుతుందో అటువంటి శక్తి మంత్రశక్తి. అటువంటి మంత్రశక్తి సంస్కృత భాషలో చాలా ఎక్కువగా కనపడుతుంది. మీరు చూడండి, ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి అంటే శ్రీరామాయణాంతర్గతం యుద్ధకాండలో ఉన్న ఆదిత్య హృదయం సంస్కృతంలో ఉన్నది పారాయణ చేస్తారు. జయమంత్రం పారాయణ చెయ్యాలి అంటే తెలుగులో ఉన్న జయమంత్రం అనువాదం చేయబడినా ఎవరు చదవరు. సంస్కృత రామాయణంలో ఉన్న జయమంత్రాన్నే పారాయణ చేస్తారు. కానీ విశేషం ఏమిటంటే సంస్కృత భాగవతంలో ఏ ఏ ఘట్టాలు పారాయణ చేస్తే గొప్ప శక్తి కలుగుతుంది, ఈప్సితములు నెరవేరుతాయని ప్రతిపాదింపబడిందో అటువంటి ఘట్టములు ఆంధ్ర భాగవతంలో ఉన్నవి పారాయణ చేసినప్పటికీ కూడా అదే శక్తి కలుగుతుంది. పోతన గారు ఆంధ్రీకరించిన భాగవతంలోంచి గజేంద్ర మోక్షణ ఘట్టం చదువుకున్నా, రుక్మిణీ కళ్యాణ ఘట్టం చదువుకున్నా అదే శక్తి కలుగుతోంది. అంటే ఈ భాషకి సంస్కృత భాష యందు అంతర్గతంగా ఉన్నటువంటి మంత్రశక్తిని వహించగలిగిన శక్తి తెలుగు భాషకి కూడా ఉంది.